నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి. నమస్తే అండి. నమస్తే. నాగేశ్వర్ గారు, మనం చూసాం రైట్, భువనగిరి జిల్లాలో ఎస్సీ బాలికల హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రస్తుతం ఎంత వైరల్ అవుతుందో. అమానుషంగా ఇద్దరు ఆడపిల్లల బ్రతుకులు పాడైపోయాయి, లేకపోతే చిదిమిపోయాయి అంటూ కూడా అక్కడ మనం ఆందోళన చేపడుతున్న సంఘటన మనం చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి యాజ్ ఏ లాయర్గా ఏం చెప్తారండి? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. మనకున్న రిపోర్ట్ ప్రకారం కానీ, లేకపోతే ఇప్పుడు మనకున్న న్యూస్ ఛానల్స్ కానీ, లేదా ఇతర మీడియా సంస్థల ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు అరౌండ్ ఏజ్ అబౌట్ 15 years ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు అనేది మనకు జనరల్గా వచ్చిన ప్రాథమిక సమాచారం. ఆ ఆత్మహత్య వెనుక ఏముంది, ఇష్యూ ఏముంది, ఓకే, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న కారణాలు ఏంది, లేకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే హత్య చేసిన తర్వాత ఆత్మహత్య కింద చిత్రీకరించబడిందా అనే విషయం మీద పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ చేసే క్రమంలో ఏంటంటే మనకు ఇంకో వినిపించే అంశం ఏంటంటే వాళ్ళ ఒంటి మీద గాయాలు ఉన్నాయి అని కూడా ఒకటి మనకు వినిపిస్తున్నది. సో మరి ఆ ఒంటి మీద గాయాలు అనేటివి కూడా జనరల్గా ఏమైందంటే ఎప్పుడైనా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు జనరల్గా ఏంటంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ పంపిస్తారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, జనరల్గా ఒక ఆత్మహత్య చేసుకొని చనిపోయినా, జనరల్గా అనుమానాస్పదంగా చనిపోయినా, ఓకే, దాన్ని కంపల్సరీ ఏం చేస్తారంటే అకార్డింగ్ టు లా అనేది మనకు పోస్ట్మార్టం చేయాలి. పోస్ట్మార్టం చేసిన తర్వాత అది ఆత్మహత్య చేసుకోవడం ద్వారా చనిపోయారా, లేకపోతే హత్య చేయబడ్డారా, లేకపోతే ఏ కారణం వల్ల చనిపోయారా అనేది మనకు పోస్ట్మార్టం రిపోర్ట్లో వస్తుంది. అనుమానాస్పద మృతి అంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సరైన కారణాలు తెలియకపోతే మనం ఆ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ బుక్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఏంటంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అనుమానాస్పదంగా చనిపోయినప్పుడు ఆ వ్యక్తికి చనిపోవడానికి గల కారణాలని మనకు చెప్పాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద కంపల్సరీ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరూ బాలికలు, దట్టు మైనర్స్ కదా, దీనికి సంబంధించి ఎట్లా ఉంటుందంటారు? జనరల్గా ఇప్పుడు వాళ్ళు బాలికలు ప్లస్ మైనర్స్ కాబట్టి జనరల్గా ఇమ్మీడియట్లీ ఎవరైనా సరే ఇక్కడ బాలికలు మైనర్స్ అయినా సరే ఏంటంటే కంపల్సరీ మనకు దాన్ని ఆ ఇద్దరు చనిపోయిన వ్యక్తుల్ని మనకు పోస్ట్మార్టంకి కంపల్సరీ పంపాలి. పోస్ట్మార్టానికి పంపినప్పుడు ఏమైందంటే ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు మిగతా అన్ని ఊహాగానాలు మాత్రమే ఉంటాయి. ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగిందనేది ఎక్సెప్ట్ పోస్ట్మార్టం తప్ప మిగతా ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసేసుకుంటారు. రకరకాల కారణాలు లేకపోతే ఉన్నాయంటూ కూడా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఒకటి, పిల్లలపై ఒంటిపై గాయాలు ఉన్నాయి కాబట్టి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు అనేది ఒక వాదన. మరొక వాదన, ఎవరో డ్రైవర్లు ఆ హాస్టల్లోకి రావడం, పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించడం వల్ల మనస్తాపం చెంది, అంటే వార్డెన్కి చెప్పినా పట్టించుకోకపోవడంతో సో వాళ్ళు ఇబ్బంది పడి ఆత్మహత్య చేసుకున్నారు అనే విధంగా కూడా ఒక వర్షన్ వినిపిస్తుంది. ఇటువంటి కేసుల్లో చట్టాలు ఎలా ఉంటాయి? అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి అది ఆత్మహత్యనా హత్యనా అనేది ఫస్ట్ నిర్ధారించబడాలి. ఇప్పుడు ఇందులో ఇంకో కోణం కూడా ఏంటంటే ఒకవేళ ఆత్మహత్య అయితే దానికి ప్రేరేపించిన వ్యక్తుల మీద కూడా, ఆ ఆత్మహత్యకు సంబంధించి కారణాలు ఉన్న వ్యక్తుల మీద కూడా కేసు అవుతుంది. మనం ఏదన్నా వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించడం ద్వారా, లేకపోతే ఏదన్నా వ్యక్తిని మనం తిట్టడం ద్వారా కావచ్చు, కించపరచడం ద్వారా కావచ్చు, అవమానపరచడం ద్వారా కావచ్చు, లేకపోతే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా కావచ్చు, ఆ వ్యక్తులు అది తట్టుకోలేక అంటే ఒక భయానికి గురైపోయి అరే ఏదైనా జరుగుద్దేమోనో, లేకపోతే అవమానానికి గురైనప్పుడు వాళ్ళంతకు వాళ్ళు ఆత్మహత్య కనుక చేసుకుంటే దాన్ని కేసు బుక్ చేసే అవకాశం ఉంటుంది. 10 years ఆర్ ఎబో శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో అది కూడా చాలా సీరియస్ అఫెన్స్. ఎప్పుడు కూడా జనరల్గా మనం చాలా మంది తెలవక ఏం చేస్తుంటాం, చచ్చిపోమానో, చేస్తుంటాం, చచ్చిపోయేందుకు బతుకున్నావు, జీవితం లేదు సాధించలేదనో, లేకపోతే నువ్వు చేయబట్టి జరిగిందనో మనం ప్రతి ఒక్కరు నిందిస్తుంటాం, తిడుతుంటాం. జనరల్గా తిట్టినప్పుడు వాళ్ళు ఆవేశానికి గురైపోయి ఎమోషన్లో తట్టుకోలేక కనుక ఆత్మహత్య చేసుకుంటే 3 కింద కేసు బుక్ అవుతుంది. వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపే అధికారము, ఒకవేళ కనుక ప్రూవ్ అయితే వాళ్ళకు 10 సంవత్సరాలు ఆర్ ఏవో శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి. రైట్. ముఖ్యంగా ఈ బాలికల విషయంలో ఏదైతే అంటే ఎక్కువగా వినిపిస్తున్న మాట, డ్రైవర్స్ అసభ్యంగా ప్రవర్తించడం వల్ల వార్డెన్కి చెప్పినా వినలేదు, పట్టించుకోలేదు. ఈ వర్షన్ ఎట్లా చూడొచ్చు అంటారు? వర్షన్లో ఏమైందంటే ఇప్పుడు వార్డెన్కి అయితే కంపల్సరీ ఒక ఆడపిల్ల వచ్చి కనుక ఏదైనా ఏ విషయానికి సంబంధించి అయినా వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయినప్పుడు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఆ వార్డెన్ వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత వార్డెన్ పైన ఉంటుంది. సో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ వార్డెన్కి కనుక కంపల్సరీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుండి, లేకపోతే కంప్లైంట్ ఇచ్చుండి, దాని మీద చర్యలు తీసుకోకపోతే వార్డెన్ మీద కూడా కేసు పెట్టే అధికారం, నెగ్లిజెన్సీ కింద కేసు పెట్టే అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుంది. గవర్నమెంట్ కూడా వాళ్ళ జాబ్ తీసేసే అధికారం గవర్నమెంట్ కూడా ఉంటుంది.
సాధారణంగా ఇటువంటి హాస్టల్స్కి షీ టీమ్స్కి లింకప్ చేయడం జరిగింది. బట్ ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో జరిగిన వెంటనే షీ టీమ్స్కి తెలియజేయాల్సిన బాధ్యత కూడా వార్డెన్పై ఉంటుంది. సో ఇక్కడ మనం ఆ పాయింట్ నోట్ చేస్తే షీ టీమ్స్కి తెలియలేదు, తెలియపరచలేదు అనే వాదన కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే జనరల్గా షీ టీమ్స్ అంటే ఏముంటుంది అంటే మహిళలకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు జనరల్ పోలీస్ స్టేషన్లో ఏమవుతుందంటే మగ ఆఫీసర్లు ఉంటారు కాబట్టి వాళ్ళతో చెప్పుకోవడానికి ఇబ్బంది పడవచ్చు. కాబట్టి మహిళలకి ఏ ఇబ్బంది కలిగినా 24 అవర్స్ అందుబాటులో ఉండి మహిళా ఆఫీసర్స్ని పెట్టేసి వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగినా చెప్పుకోవడానికి మనకు షీ టీమ్స్ అనేవి మన గవర్నమెంట్ ఏర్పరిచింది జనరల్గా. సో ఇటువంటి ఏదన్నా సంఘటన జరిగినప్పుడు మహిళలకు సంబంధించి ఏదైనా సంఘటన జరిగినప్పుడు షీ టీమ్స్కి చెప్పాల్సిన బాధ్యత అది వార్డెన్కి ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా ఉండొచ్చు, వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు చిన్నపిల్లలు కాబట్టి. సో వాళ్ళకు అవైలబుల్ ఉన్న వ్యక్తిని వాళ్ళు సంప్రదిస్తారు జనరల్గా. సో ఎక్కడైనా కూడా సంఘటన జరిగినప్పుడు ఏంటంటే అది ఒక మంచి జరిగినప్పుడు ఎట్లయితే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ఇటువంటి సంఘటనలు దురదృష్టమైన సంఘటనలు జరిగినప్పుడు కూడా వాటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా పిల్లలు చనిపోయే ముందు ఏదో సూసైడ్ నోట్ రాశారు అనే వార్త కూడా మనం చూస్తున్నాం. సో ఏదైతే ఆ లెటర్ ఉంటుందో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాలి, కెమికల్ టెస్టులు చేయించాలంటూ కూడా డెఫినెట్లీ అది మనం వింటున్నాం. ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? రైటింగ్ ఎక్స్పర్ట్కి వెళ్ళాల్సిందే అది. తర్వాత దాన్ని రాసిన టైం కూడా చూడాల్సిందే కాబట్టి అది రైటింగ్ ఎక్స్పర్ట్స్కి వెళ్తుంది అది. తర్వాత దాన్ని సైకలాజికల్ ఎక్స్పర్ట్ కూడా పంపిస్తారు. అంటే వాళ్ళు ఏ మైండ్ సెట్తో రాశారు అనేది కూడా దాన్ని సైకలాజికల్ ఎవల్యూషన్ కూడా పంపిస్తారు. సో ఇవన్నీ దిస్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా. అండ్ అంటే యాజ్ ఎ లాయర్గా ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక కేసుకు సంబంధించి మీరు వాదించాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ మీరు జడ్జి ముందు పెడుతూ ఉంటారు కాబట్టి, అండ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అండ్ ఇటువంటి కేసుల్లో ఎలా చూడొచ్చు? ప్రాసెస్ అనేది మనం ప్రధానంగా ఈ పర్టికులర్ కేసు గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రాసెస్ అనేది ప్రధానంగా ఏముంటుంది అంటే ఇది హత్యనా ఆత్మహత్యనా అనేది ఫస్ట్ నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఒకవేళ హత్య అనుకోండి దాని ప్రాసెస్ అంతా తెలిసిందే ఎందుకంటే వాళ్ళు మైనర్స్ మళ్ళీ కాబట్టి వాళ్ళ మీద ఆ హత్యకు సంబంధించి చేసిన వ్యక్తుల మీద సివియర్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. అది ఒక్కొక్క సందర్భంలో ఆ కేసులో ఉన్న నిజాలను బట్టి జీవితకాలం శిక్ష కానీ లేదా మరణశిక్ష కానీ వేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఎటువంటి సెక్షన్ అమలులోకి వస్తాయంటారు? 302 కిందకి వచ్చేస్తుంది. ఒకవేళ మర్డర్ జరుగుతా అనుకో 302 కిందకి వచ్చేస్తుంది. ఒకవేళ ఆత్మహత్య అనుకో మళ్ళీ దీంట్లో 2 అంశాలు ఉంటాయి. ఆత్మహత్య వాళ్ళు చేసుకున్నారా అంటే ఎవరి ప్రోద్బల్యం లేకుండా, అవమానం లేకుండా, ఎటువంటి సంఘటన జరగకుండా వాళ్ళకేమన్నా ఇష్యూస్ వల్ల చేసుకున్నారా, లేదా ఎవరన్నా అసభ్యంగా ప్రవర్తించడం కానీ లేకపోతే అవమానపరచడం కానీ బెదిరించడం కానీ చేసుకున్నారని చూడాలి. ఆత్మహత్యకు ప్రోత్సహించిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మళ్ళీ దానిపైన కూడా వాళ్ళకి సివియర్ పనిష్మెంటే పడుతుంది. 306 కింద కేసు బుక్ చేస్తారు కాబట్టి దాంట్లో 10 years ఆర్ అబోవ్ శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఓవరాల్ ఏంటంటే ఇది దురదృష్టకరమైన సంఘటన ఇది ప్రధానంగా. ఓకే, కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ సంఘటన మొత్తానికి నైతిక బాధ్యత వహించాల్సింది వార్డెనే కదండి. సో ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అదే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మర్డర్ జరిగితే కనుక 302 పడుతుంది. లేదు అనుకుంటే ఎవరన్నా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా ప్రోత్సాహం వల్ల చేసుకున్నారా అనేది 306 పడుతుంది. ఏది ఏమైనా బాలికలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత సదరు అధికారులపైనే ఉంది. బట్ మనం ఎక్కడో చోట ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నామండి. ఎప్పటికప్పుడు ఇలాంటివి జరగకూడదు, పునరావృతం కాకూడదు అని అనుకుంటూనే ఇంకొకసారి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తుంది, రైట్? సో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు మరలా ఎక్కడ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎవరైతే బాలికలు ఉన్నారో వాళ్ళకి సమన్యాయం జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్.